హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణలాక్స్ అండి. ఈరోజు అమావాస్య కదండి, అందుకే పూజ చేసుకుందాం అనేసి అంత పని అయిపోయిందండి. ఇంకా అంతా దేవుళ్ళంతా క్లీన్ చేసుకొని పూలన్నీ దండికి తెచ్చుకున్నానండి. అన్నీ నీట్గా జోడిపించినానండి దేవుడి దగ్గర అంతా క్లీన్గా. ఇంకా దీపం అంటించాలనేసి అగరబత్తి తీసుకున్నానండి. చాలా రోజుల నుంచి ముందు అయితే అగ్గిపెట్టెతో అంటిస్తూ ఉన్నానండి. ఇంకా అగ్గిపెట్టెతో అంటించకూడదని తెలిసిన తర్వాత ఇంకా అగరబత్తితోనే అంటిస్తానండి. అది రెండు అంటుకున్నాయి, ఒకటి అంటుకోవడమే లేదండి. అందరూ బాగుండాలా, మనం కూడా బాగుండాలనేసి దేవుడికి వేడుకున్నానండి. ఏ కష్టాలు లేకుండా, అందరికీ ఏ కష్టం లేకుండా అందరూ బాగుండాలనేసి ఇంకా మనసు నెమ్మలంగా హాయిగా పూజ చేసుకున్నానండి. నేను మా ఆయన ఇద్దరమే ఉంటామండి. మా అబ్బాయి కూడా సపరేట్ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన అండి, ఏదో ఒక టెన్షను. అట్లా మా ఆయన బాగా చూసుకుంటారు, దానికి కాదు. అన్నీ ఉండి కూడా ఎవరు లేని మాదిరి ఉంటాను. ఏం చేయాలండి. చిన్న ముగ్గు వేసుకున్నానండి. గడపకు అయితే ఈరోజు పెరుగు పసుపు పూసినానండి. చాలా బాగుంది. యూట్యూబ్లోనే ఎవరో చెప్పినారండి. ఇంకా ఇది కూడా ఇక్కడే పెట్టినాను కాబట్టి దేవుడి దగ్గరే రోలు పూజ చేసుకున్నాను. అగరబత్తి ఇది ఉండడమే లేదండి, అది పడిపోతూ ఉంది. మా ఆయనకు ఒళ్ళు బాగాలేనప్పుడు తిరుపతికి పోవాలని వేడుకున్నానండి. నెక్స్ట్ మంత్ వెళ్ళాలి. ఇంకా ఏమైనా కొంచెం హెల్త్ బాగాలేకుంటే కూడా ఫస్ట్ మేము తిరుపతికే వేడుకుంటామండి. మా ఇంటి దేవుడు ఆయన. బట్ మాకు అనుకున్నదన్నీ నెరవేరుతుందండి. ఇంకా హారతి ఇచ్చుకున్నానండి, పూజ అయింది. కొంచెం కష్టం వచ్చినా ఆయన తిరుపతికే వేడుకుంటానండి. టెంకాయ అయితే చాలా బాగా కుదిరిందండి ఈసారి. హారతి ఇచ్చేసినానండి, ఇంకా పూజ కూడా అయిపోతుంది. ఎక్కువ పూలు ఉన్నాయండి ఈరోజు. పండగలాగా అన్నీ ఎక్కువ పెట్టేసినామట. చాలా హాయిగా నాకు చూడడానికి అంత సంతోషంగా ఉందండి. మీరు ఎలా పూజ చేసుకున్నారో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.